దుర్గయ్య సార్. దుర్గయ్య కుమ్మూరు సార్, మాది చింతూరు మండలం పోలవరం ముంపు సార్ మాది. నేను స్పోర్ట్స్ పర్సన్ సార్, నేషనల్ గేమ్ గోల్డ్ మెడలిస్ట్ సార్ ఆర్చరీలో. అయితే ఇప్పుడు ఈ డిఎస్లో సార్ స్పోర్ట్స్ కోటా కింద 421 పోస్టులు పెట్టారు సార్. దాంట్లో స్పోర్ట్స్ సర్టిఫికేట్ అప్లికేషన్ పెట్టమని సార్ పెట్టారు సార్. ఆల్రెడీ నేను నేషనల్ గేమ్స్ 32 నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ సార్. ఇది 32 నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడల్ సార్ నాది. అయితే ఇప్పుడు ఈ డిఎస్సిలో సార్ నేషనల్ గేమ్స్ పార్టిసిపేషన్ వాళ్ళకి బ్రాంజ్ మెడల్ వాళ్ళకి పోస్టులు ఇచ్చారు సార్. ఈస్ట్ గోదావరి నుండి 6 పోస్టులు ఉన్నాయి సార్. 6 పోస్టులు కూడా నేషనల్ గేమ్స్ బ్రాంజ్ మెడల్ పార్టిసిపేషన్ వాళ్ళకి ఇచ్చారు సార్. మరి గోల్డ్ మెడల్ కూడా ఎటు పోవాలి సార్? ఎంబటి నేను ఆల్రెడీ మన విసిఎండికి లెటర్ రాశాను సార్. లెటర్ రాసిన తర్వాత ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. మీకు ఆల్రెడీ ఫోన్ చేస్తాం, మెయిల్ చేస్తామన్నారు. ఎంబటి నేను ఆల్రెడీ కోర్టుకి అప్రూవ్ అయ్యాను సార్. ఫస్ట్ ఈ కోర్టు కూడా ఏమి ఇచ్చారంటే సార్, ఆల్రెడీ ఈ క్యాండిడేట్ ఆల్రెడీ గోల్డ్ మెడల్ కాబట్టి గోల్డ్ మెడల్కి ఆల్రెడీ పోస్ట్ మంది ఇచ్చారు సార్. ఇచ్చిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. మళ్ళీ నేను కోర్టుకి వెళ్ళాను సార్. ఇచ్చినా కూడా అట్లా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. ఆల్రెడీ పోస్టులు ఫిల్అప్ చేసేసారు సార్. 2018లో సార్ డిఎస్ అప్పుడు ఎక్కడైతే ఆడామో అక్కడ సర్టిఫికేట్ జెన్యూనా కాదని చెప్పేసి ఎంక్వైరీ చేశారు సార్. నేను ఆల్రెడీ నాకు ఢిల్లీ నుండి 2018లో కూడా ఢిల్లీ నుండి ఎంక్వైరీ వచ్చి జెన్యూన్ క్యాండిడేట్ అని పంపించారు. కాకపోతే అది కూడా వేరే నాకు హైయెస్ట్ క్యాండిడేట్ ఉన్నాడు కాబట్టి ఆయనకి వెళ్ళిపోయింది సార్. ఆయన ఇంటర్నేషనల్ ఉంటే ఆయన ఇంటర్నేషనల్ క్యాండిడేట్కి వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు ఎటువంటి ఎంక్వైరీ జెన్యూన్ క్యాండిడేట్ అన్నది ఎటువంటి ఎంక్వైరీ కూడా లేదు సార్. ట్రాన్స్పరెన్సీ అనేది లేదు, ఏం లేదు సార్. సతీష్ సార్ నాది, వెస్ట్ గోదావరి. ఎస్ఏ సోషల్ రాసాను సార్. 130 ర్యాంక్ సార్ నాది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ బిఫోర్ 1 డే కన్సర్న్ ఎంఆర్ఓకి ఒక పర్సన్ ఫేక్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్నారు, ఒకసారి అది వెరిఫై చేయండి అని కంప్లైంట్ చేశాను సార్. నెక్స్ట్ డిఈఓ గారికి, జిల్లా కలెక్టర్కి, పాఠశాల విద్యా కమిషనర్ గారికి కంప్లైంట్ చేశాను సార్. వాళ్ళు అది వెరిఫై చేయకుండా అతని సర్టిఫికేట్ కంప్లీట్ అయిపోయిందనేసి చెప్పి 15వ తారీఖుకి అతన్ని మెరిట్ సెలక్షన్ లిస్ట్ లో చూపించారు సార్. 16వ తారీఖుని అతన్ని ఫేక్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేసి రివోక్ చేసి ఎంఆర్ఓ గారు లెటర్ ఇచ్చారు సార్. సెప్టెంబర్ 16వ తారీఖుని అతన్ని ఫేక్ అనేసి కన్ఫర్మ్ చేశారు సార్. 17వ తారీఖుని నేను హైకోర్టుకి వెళ్ళాను సార్. హైకోర్టుకి వెళ్తే 22వ తారీఖుని అతనిదే ఫేక్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కాబట్టి మెరిట్ లో ఉన్న నెక్స్ట్ పర్సన్ ని కన్సిడర్ చేయండి అనేసి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది సార్. 22 నాకు ఆర్డర్ ఇస్తే 25వ తారీఖుని అమరావతిలో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు సార్. నేను ఇది ఈ కోర్టు ఆర్డర్ ఇచ్చిందని కృష్ణారెడ్డి గారిని, విజయరామరాజు గారిని కలిస్తే సెలక్షన్ లిస్ట్ అయిపోయింది, క్యారీ ఫార్వర్డ్ అయిపోతాయి, మీకు పోస్ట్ ఇవ్వము అని చెప్తున్నారు సార్. కోర్టు ఆర్డర్ ఇచ్చినా కానీ కన్సిడర్ చేయట్లేదు సార్. నెక్స్ట్ మెరిట్ కన్సిడర్ చేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది సార్. అతన్ని ఫేక్ అనేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా కోర్టులో చెప్పారు సార్. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సార్. నా పేరు వీరవేన్ సార్. నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ రాశాను సార్. మాకు ఓపెన్ లో 30 పోస్టులు ఉన్నాయి సార్. ఉమెన్ కి 30 పోస్టులో లాస్ట్ పోస్ట్ మా రిజర్వేషన్ అమ్మాయి ఉంది సార్. ఓపెన్ కేటగిరీలో అమ్మాయిని స్పోర్ట్స్ కోటా అమ్మాయిని తీసుకొచ్చి ఓపెన్ లో కూర్చోబెట్టారు సార్. వితౌట్ ఎగ్జామ్ సార్, నో ఎగ్జామ్. అమ్మాయికి ఎగ్జామ్ లేదు, క్వాలిఫికేషన్ లేదు. వాళ్ళకి 2 years మళ్ళీ చదవడానికి ఆప్షన్స్ ఇచ్చారు సార్. తనకి అమ్మాయి ఓసీ అమ్మాయి సార్, ఓపెన్ లో కూర్చోబెట్టారు సార్. తను మా రిజర్వేషన్ అమ్మాయి, ఓపెన్ లో ఉన్న అమ్మాయి రిజర్వేషన్ వేసారు సార్. లాస్ట్ పోస్ట్ నాది పోయింది సార్. నా పేరు ప్రతిభ సార్. ఐ కంప్లీటెడ్ మై MA BEd. కాల్ లెటర్ చూపిస్తాను. ఐ గాట్ కాల్ లెటర్ ఆన్ 28న వెరిఫికేషన్కి రమ్మని చెప్పి నాకు కాల్ లెటర్ వచ్చింది సార్. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సార్ నాది. ఆదర్శ చేబ్రోలు కాలేజ్ దగ్గరికి రమ్మని చెప్పారు సార్. అక్కడ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయ్యి వెరిఫికేషన్ చెక్ లిస్ట్ సార్ ఇది. ఇక్కడ ఎలిజిబుల్ అని రాశారు సార్. ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయిన వాళ్ళని ఓపెన్లోనే ఇవ్వాలి అని చెప్పారు సార్. నా మార్కులు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ పోస్ట్కి 73.13 వచ్చాయి సార్. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఈజ్ 3 పోస్ట్. ఉమెన్కి 3 పోస్ట్ నోటిఫై చేశారు సార్. ఓపెన్ పోస్టులు వచ్చేసరికి 35 సార్. మై ర్యాంక్ ఈజ్ 87. సో ఓపెన్ పోస్టులు 35 అయితే నా ర్యాంక్ 87 అయితే ఇక్కడ ఉమెన్లో 3 పోస్టులు ఉన్నాయి నోటిఫై చేయబడి. ఈ ఉమెన్లో 3 పోస్టులో 3rd పోస్ట్ నాది. ఎక్కడైతే ఈ ఓపెన్ ఈ రూల్ని ఫాలో అవ్వకపోవడం వల్ల, ఇట్ ఈస్ గివెన్ బై సుప్రీం కోర్ట్, ఈ రూల్ని ఫాలో అవ్వకపోవడం వల్ల
ఇక్కడ థర్డ్ పోస్ట్ ఓపెన్ లో సెలెక్ట్ అయిన ఒక క్యాండిడేట్ ని తీసుకొచ్చి రిజర్వేషన్ లో కూర్చోబెట్టారు. నేను గ్రీవెన్స్ కూడా అప్లై చేసుకున్నాను సార్. 28th నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది, కానీ ఇక్కడ గ్రీవెన్స్ ఇచ్చిన రిప్లైలో ఇక్కడ 29th మీరు వచ్చారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని రాశారు. నేను వెళ్ళింది 28th సార్. ఇంకా మాకు కట్ ఆఫ్ మార్క్స్ కావాలి సార్. కట్ ఆఫ్ అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ పోస్ట్ రిజర్వేషన్ ఓపెన్ కేటగిరీలో 35 పోస్ట్ సార్ నోటిఫైడ్ సార్. ఓపెన్ కేటగిరీలో 35 నోట్ చేసినప్పుడు ఈ 35 పోస్ట్ లో లాస్ట్ పోస్ట్ లో సెలెక్ట్ అయిన అభ్యర్థి కట్ ఆఫ్ మార్క్స్ ఇంత అని చెప్తే ఆ పైన ఉన్న వాళ్ళందరూ ఓపెన్ లోకి వెళ్ళిపోవాలి. కానీ ఇలా చెప్పకపోవడం వల్ల ఇక్కడ సెలెక్ట్ అవ్వాల్సిన అభ్యర్థులు ఇక్కడికి వచ్చేస్తున్నారు సార్. ఇక్కడ రిజర్వేషన్ లో రావాల్సిన అభ్యర్థులు రిజర్వేషన్ లో రాకుండా ఓపెన్ లోకి వెళ్ళిపోవడం, ఓపెన్ లో ఉండాల్సిన వాళ్ళు ఓపెన్ లో ఉండకుండా రిజర్వేషన్ లోకి రావడం వల్ల కట్ ఆఫ్ మార్క్స్ లేకపోవడం వల్ల ఈ గందరగోళం అంతా నెలకొంది. సో వాళ్ళు చెప్పకపోవడం, కట్ ఆఫ్ మార్క్స్ అనౌన్స్ చేయకపోవడం వల్ల గందరగోళం ఉంది. సో మాకు కట్ ఆఫ్ మార్క్స్ కూడా తెలిపి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. సార్ నా పేరు బాలకృష్ణ సార్, మాది ఈస్ట్ గోదావరి కాకినాడ సార్. నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అభ్యర్థిని సార్. నాకు ఈ డిఎస్సిలో 75.5 మార్క్స్ వచ్చాయి సార్. నాకు కాల్ లెటర్ ఫస్ట్ ఫేజ్లోనే ఫస్ట్ డే నాకు వచ్చింది సార్. నాది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది సార్. నా వెరిఫికేషన్ కంప్లీట్ అయింది సార్. నాది రిజిస్టర్ లిస్ట్లో కూడా నా పేరు లేదు సార్. ఎందుకు పోయిందని నేను డిఓ ఆఫీస్కి వెళ్తే నీ క్యాస్ట్లో ఒకరు స్పోర్ట్స్ పర్సన్, 2 ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి ఇవ్వడం ద్వారా హారిజాంటల్ విధానం అమలుపరచడం ద్వారా నీ ఉద్యోగం కోల్పోయింది అని అన్నారు సార్. అది ఎలా ఇచ్చేస్తారు సార్? నేను మెరిట్ స్టూడెంట్ని, ఇప్పుడు వాళ్ళకి ఇవ్వచ్చు కాదని నేను అనట్లేదు. నేను ఒకరికి ఇచ్చినా ఇబ్బంది లేదు, కాకపోతే ముగ్గురికి ఒకే క్యాస్ట్లో ఇవ్వడం వల్ల నేను మెరిట్ అభ్యర్థిని నష్టపోతున్నాను కదా అని చెప్పేసి అన్నాను సార్. అలా కాదు, నలుగురు ఉన్నా సరే మేము ఇచ్చేస్తాము ఆ కోటాను బట్టి అని చెప్పేసి అన్నారు సార్. అంటే ఇప్పుడు మేము మెరిట్లో ఉన్న ఎంత చదువుకొని రెగ్యులర్గా చదువుకొని దానికి సంబంధించిన సర్టిఫికేట్ సంపాదించుకొని మెరిట్ ఉండి క్యాస్ట్లో నాకు ఉద్యోగం పోతే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఏ విధంగా వాళ్ళు టీచ్ చేస్తారు సార్? అది స్పోర్ట్స్ వెరిఫికేషన్ కూడా 1 month బిఫోర్ అయిపోయింది సార్. ఒక వ్యక్తి ఉన్నాడని తెలిసి నాకు కూడా ఎందుకు పంపించడం సార్? పంపించుకుంటే సరిపోతుంది సార్. ఉండి కూడా నాకు పంపించారు సార్. దయచేసి మీరు ఈ విషయంలో న్యాయం చేయండి సార్. 98లోను 2008లోను ఎలా అయితే అభ్యర్థులకు మీరు న్యాయం చేశారో ఈరోజు మీ మెరిట్లో ఉన్న మా వెరిఫికేషన్ అయిన వారందరికీ కూడా మా అందరికీ మీరు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు లక్ష్మీ భారతి సార్. కడప డిస్టిక్ నుంచి వచ్చాను సార్. నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి అప్లై చేశాను సార్. మా క్యాస్ట్లో బీసీఏ క్యాస్ట్లో మొత్తం 5 మంది ఉన్నారు సార్. ఫస్ట్ ఉమెన్ సార్. ఉమెన్కి కంప్లీట్లీ రిజర్వేషన్ ఇచ్చేశారు సార్. ఒక పోస్ట్ ఉంటే అది ఉమెన్కి చూపించారు సార్. ఆ ఫస్ట్ ఉమెన్ నేనే సార్. అలా నాకు కాల్ లెటర్ వచ్చింది సార్. ఫస్ట్ డేనే వెరిఫికేషన్కి కాల్ లెటర్ పంపించారు సార్. సక్సెస్ఫుల్లీ 28 నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నా సార్. ఎక్కడ రిజెక్షన్ లేదు సార్. కానీ సెలక్షన్ లిస్ట్ చూస్తానే నా నేమ్ లేదు సార్. ఎందుకు లేదు అని నేను వెంటనే డిఈఓ గారిని కలవడానికి వెళ్ళాను సార్. వెళ్తే నీ ప్లేస్లో ఒక స్పోర్ట్స్ పర్సన్ వచ్చారు, అట్ ది సేమ్ టైం ఒక పిహెచ్ పర్సన్ వచ్చారు, అట్ ది సేమ్ టైం 12th ర్యాంక్ ఉన్న పర్సన్ సార్ ఓపెన్లో రిజర్వేషన్లో ఫిల్ చేయాల్సిన పర్సన్ని తీసుకొని క్యాస్ట్లో ఫిల్ చేశారు సార్. దానివల్ల ముగ్గురికి వెళ్ళిపోయింది సార్. ఒకరేమో ఓపెన్లో క్యాస్ట్ అది ఓపెన్లో ఫిల్ అవ్వాల్సిన పర్సన్ని క్యాస్ట్లో ఫిల్ చేశారు, అట్ ది సేమ్ టైం పిహెచ్ పర్సన్ వచ్చాడు సార్. అలానే స్పోర్ట్స్ పర్సన్ వచ్చి 3 పోస్టులు సార్. 3 పోస్టులు వాళ్ళకి ఇచ్చేశారు సార్. లాస్ట్కి వాళ్ళందరూ వచ్చేసారమ్మా, నీకు ఇంకా ఎలిజిబుల్ లేదు, సో నువ్వు ఎలిజిబుల్ కాదు అని చెప్పేశారు సార్. అయినా కూడా నేను సెక్రటేరియట్కి వచ్చాను సార్. హారిజాంటల్ రిజర్వేషన్ మీరు ఇట్లా ఓపెన్లో ఎలా ఫిల్ చేస్తున్నారు? క్యాస్ట్లో ఓపెన్లో ఉన్న 12th ర్యాంక్ పర్సన్ టోటల్ కడప డిస్టిక్కి 42 ఉన్నాయి సార్ పోస్టులు. అలాంటప్పుడు 12th ర్యాంక్ పర్సన్ ఎక్కడ ఫిల్ అవ్వాలి సార్? ఓపెన్ కేటగిరీలో ఫిల్ అవ్వాలి సార్. అటువంటిది ఓపెన్ కేటగిరీలో ఫిల్ చేయకుండా క్యాస్ట్లో ఫిల్ చేశారు సార్. ఆ క్యాస్ట్లో ఫిల్ చేయడం వల్ల నెక్స్ట్ ఉన్న మెరిట్ స్టూడెంట్ నేను లాస్ అయ్యాను సార్. నేను అదే అడిగాను సార్, మీరు హారిజాంటల్ రిజర్వేషన్ అంటున్నారు, ఎలా హారిజాంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేశారో ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే మేము ముందు ఈ ఇయరే ఫస్ట్ టైం హారిజాంటల్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము, ముందంతా వర్టికల్, మీకు వెరిఫికేషన్కి వచ్చింది అంటే మీకు జాబ్ వస్తుంది, ఇప్పుడు మేము చేసింది హారిజాంటల్ కాబట్టి మీరు మమ్మల్ని ఏం అడగకూడదు, మీరు కావాలంటే జీవో నెంబర్ 77 చదువుకోపోండి అని చెప్తున్నారు సార్. అప్పటికి 2 days లోకేష్ సార్కి కూడా నేను లెటర్ రాశాను సార్. రాసిన వాళ్ళు తీసుకొని పక్కన పడేశారు, కానీ వాళ్ళు అసలుకి ఎటువంటి రిప్లై లేదు సార్. తర్వాత గ్రీవెన్స్కి అప్లై చేశాను సార్. ఫస్ట్ ఉమెన్ కాబట్టి ఉమెన్ రిజర్వేషన్ ఉంటేనే నన్ను పిలిచారు సార్. ఇక్కడ ఉమెన్కి ఒక పోస్ట్ ఉంది సార్.
వచ్చిన నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు సార్. అటువంటిది ఫస్ట్ ఉమెన్ నేనే సార్. అటువంటిది స్పోర్ట్స్ పర్సన్ 0 ర్యాంక్ ఉన్న పర్సన్కి ఈ రోజు నువ్వు పోస్ట్ ఇస్తే నేను మెరిట్ స్టూడెంట్ లాస్ అయినట్టే కదా సార్. అలానే ఫస్ట్ ఏం చెప్పారంటే సార్, నేను యాక్చువల్లీ నేను ఎంఎస్సీ ఫిజిక్స్ చేశాను సార్. మొదట్లో అంతా ఏం చెప్పారు అంటే మీరు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఎలిజిబుల్ అని చెప్పారు సార్. లాస్ట్ ఒక 3-4 టైమ్స్ నేను విద్యాభవన్ చుట్టూ తిరిగాను సార్, హైయర్ ఎడ్యుకేషన్ని కలిశాను సార్. మీరు ఫిజికల్ సైన్స్ ఎలిజిబిలిటీ ఉంటేనే చెప్పండి మేము చదువుతాము, లేదంటే లేదు అని అడిగాను సార్. లేదు అమ్మా మీకు ఫిజికల్ సైన్స్ ఎలిజిబిలిటీ ఇచ్చాము, ఓన్లీ ఒక ఎంపీసీఎస్కి ఒక్కటే అన్యాయం జరిగింది సార్. ఎంపీసీకి ఎంపీఈకి అలానే డిగ్రీలో బీసీఏ చదివిన వాళ్ళకి కూడా ఫిజికల్ సైన్స్ ఎలిజిబిలిటీ ఉంది సార్. ఓన్లీ కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళకి మాత్రమే లేదు సార్ డిగ్రీలో. నేను 3 ఇయర్స్ డిగ్రీలో ఫిజిక్స్ చేశాను సార్. అలానే 2 ఇయర్స్ ఎంఎస్సీ కూడా చేశాను సార్. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పారు సార్. ఇంకా మ్యాథమెటిక్స్ అవకాశం ఉందని లాస్ట్ ఇంకా నోటిఫికేషన్ ఏప్రిల్లో వస్తే అప్పుడు కూర్చొని చదివి నేను జాబ్ కొట్టాను సార్. ఫైనల్లీ సెలక్షన్ లిస్ట్లో నేమ్ లేదు సార్. మాకు ఎలా అయినా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అలాంటప్పుడు 1:1 వెరిఫికేషన్ పిలవకూడదు సార్ మమ్మల్ని. అక్కడే ఆగిపోయి ఉంటాం సార్. 3 మంత్స్ బయటికి రాలేకపోయాం సార్. అసలుకి చాలా సఫర్ అయ్యాం సార్. నాతో పాటు మా పేరెంట్స్ కూడా సఫర్ అయ్యారు సార్. ఇంతకన్నా 1998 బ్యాచ్ ఎప్పుడు చెప్పు. దాంట్లో మా బాబాయ్ కూడా ఉన్నాడు సార్. 98 డిఎస్సి అట్లాంటి వాళ్ళకి న్యాయం చేసినామంట. అన్న నమస్తే అన్న, నా పేరు రాజకమల్ అన్న, గుంటూరు నుంచి వచ్చానన్న. ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించి మేము అపీల్ అయినా అన్న ఎగ్జామ్కి. ఆ లోకేష్ గారు, కన్వీనర్ గారు వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ ఈ విధంగా ఉండటం వల్ల మట్టిలో మాణిక్యాల్ని బయటికి తీయాల్సినటువంటి మా భవిష్యత్తు మట్టి పెట్టుకుని పోయిందన్న. అది ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించి నేను కొన్ని విషయాలు చెప్తున్నాను. పర్సంటేజ్ ఇగ్నోర్ చేశారన్న వాళ్ళు. ఎట్లా అంటే ఓసీలో 50% అన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీకి 45% అన్నారు. కాదు ఇది తూచి మళ్ళీ కాదని చెప్పేసి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి ఓసీలకి 45%, ఎస్సీ ఎస్టీ బీసీలకి 40% అని రిక్రూట్ చేశారన్న. ఆ రిక్రూట్లో నోటిఫికేషన్ అయిపోయి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ చేసేటప్పుడు ఈ క్యాలిక్యులేషన్ అనేది ఏ క్యాండిడేట్ని చేయలేదన్న. చేయకపోవడం చేత పర్సంటేజ్ లేని వ్యక్తులు కూడా ఈరోజు దాంట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్కి ప్రవేశం చేయడం జరిగిందన్న. అలాగనే వెరిఫికేషన్ అప్పుడు వాళ్ళు వర్కింగ్ చేస్తున్నటువంటి కేజీబీలో టీచర్స్, ఎన్ఓసి లేకుండా పనిచేస్తున్నటువంటి టీచర్స్ కూడా ఆ ఎంపికైతే వీళ్ళు పనిచేస్తున్నారా లేదా అనేటువంటి పర్సుయేషన్ కూడా లేకుండా వాళ్ళని ఎంపిక చేయడం జరిగిందన్న. దానివల్ల కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ చాలా భ్రష్టు పట్టినటువంటి పరిస్థితి ఈ నోటిఫికేషన్లో కనిపిస్తా ఉందన్న. మాస్ కాపీయింగ్ అడిగా ఉన్నాం. మాస్ కాపీయింగ్ జరిగిందని చెప్పేసి మేము ఆర్టీఏ వేసాం. ఆర్టీఏలో మాస్ కాపీయింగ్ గురించి ఆయన ఇచ్చినటువంటి సమాధానం అన్న, ఆర్టీఐ పరిధిలో లేదు, మాస్ కాపీయింగ్ ఇవ్వడం అనేది ఆర్టీఐ పరిధిలో లేదు, సీసీ ఫుటేజీ ఆర్టీఐ పరిధిలో లేదు అని ఆన్సర్ చేశారన్న. ఎడ్యుకేషన్ విభాగానికి పోతే, కమిషనరేట్ ఆఫీసుకు పోతే రిసీవ్డ్ స్టాంప్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అలాగనే పీఈటీ జాబ్ కన్నా జోన్ 1లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థిని జోన్ 3లో రిక్రూట్ చేశాడు. వీళ్ళకి ఆ మాత్రం స్పృహ కూడా లేకుండా పనిచేస్తా ఉన్నారని ఇంకోసారి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. గుంటూరు డిస్టిక్లో మీసాల రవికుమార్ అని 82 ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యాడు. అతన్ని తీసుకొచ్చి ఎక్కడ రిక్రూట్ చేశాడు? ఎస్సీ కేటగిరీ గ్రూప్ 2లో టాప్ పోస్ట్ ఇచ్చాడు. ఇది వైలెన్స్ ఆఫ్ ఎస్సీ రిజర్వేషన్. కాబట్టి ఈ విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. అలాగనే క్వశ్చన్ పేపర్లో 7% క్వశ్చన్స్ రాంగ్ అయితే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం 7% క్వశ్చన్స్ రాంగ్ వస్తే ఆ ఎగ్జామ్ రద్దు చేయాలి. రద్దు చేయకుండా వాళ్ళు కాలయాపన చేస్తా ఉన్నారు. దానికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం, కోర్టులో కూడా వేసాం, కేసు వేసాము. ఈ విషయాన్ని 21 క్వశ్చన్లు దాదాపుగా అంటే 10% ఆఫ్ క్వశ్చన్స్ రాంగ్ వచ్చాయి. ఈ రాంగ్ రావడం చేత దాన్ని మరలా తిరిగి రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటే ఆ విషయం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోలేదు.